జోబ్ చాప్టర్ 22:21 ఆయనతో సహవాసం చేసిన ఎడ్ల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. రెండు విషయాలు ఇందులో ఉన్నాయి. సమాధానం కలగాలన్నా, మేలు కలగాలన్నా ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. కోట్లు ఉన్న వాళ్ళు బిలియనియర్స్, మిలియనియర్స్, ట్రిలియనియర్స్ కూడా ఉన్నారు. ఎందరో సమాధానం లేని వారు ఉన్నారు. ఐఎమ్ ల్యాక్ ఆఫ్ పీస్ అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి యేసు ప్రభువు వారు చెప్పిన మాట, నేనిచ్చు శాంతిని ఈ లోకం మీకు ఇవ్వలేదు అన్నాడు. దిస్ వరల్డ్ కెనాట్ ఆఫర్ ద పీస్ వాట్ ఐఎమ్ గివింగ్ టు యూ. నేను మీకు ఇచ్చే ఈ శాంతిని లోకం మీకు ఇవ్వలేదు. దిస్ హోల్ వరల్డ్ ఆర్ ఎనీ నేషన్, దే కెన్ నెవర్ ఆఫర్ యూ ద పీస్ వాట్ జీసస్ ఈస్ ఆఫరింగ్ టు ఆల్. ఈ లోకంలో ఏ దేశమైనా యేసు ప్రభువు ఇచ్చేటువంటి శాంతిని ఏ దేశం ఎవరు కూడా ఇవ్వలేరు. ఈ లోకం అన్నప్పుడు లోకంలో అనేక దేశాలు ఉన్నాయి, అనేక రాజ్యాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళిన ధనగణతలు అన్నీ కూడా ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కంటి నిండా చూడడానికి, మరి శరీరం అనుభవించడానికి, మరి అన్ని విధాలుగా ధనగణతలు పేరు ప్రఖ్యాతులు అన్నీ ఉన్నా ఈ లోకంలో యేసు ప్రభువు ఇచ్చే శాంతిని ఈ లోకం ఇవ్వలేదట. చదువుదామా? యోహాను సువార్త 14:27 శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. మీ హృదయం కలవరపడనివద్దు, వెరవనీయొద్దు. నీ హృదయంలో కలవరం తీసేసేయి. నేనిచ్చు శాంతి ఈ లోకం మీకు ఇవ్వలేదు అన్నాడు. సో యేసు ప్రభువు ఇచ్చే శాంతి ఈ లోకం మనకి ఇవ్వలేదంటే, లోకంలో నువ్వు ఎంత దూరం వెళ్ళినా, ఎంత గొప్పవాడువైనా ప్రభు ఇచ్చే శాంతి నీకు దొరకదు. ఓకే, నీ అభివృద్ధి నుండి, నీ స్టార్టింగ్ నుండే నువ్వు ప్రభుత్వం ఉండడం మేలు. దేవునితో, దేవుని కృపలో వర్ధిల్లు. గాడ్ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. అందుకంటాడు భక్తుడు, ఆయనతో నువ్వు సహవాసం చేస్తే, సర్వశక్తిమంతంతో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగును. సమాధానం కావాలంటే ఎవరితో సహవాసం చేయాలి? ఆయనతో నువ్వు సహవాసం చేయాలట. లోకంతో సహవాసం మీకు తెలుసు, మీ ఫ్రెండ్స్ ఎవరో మీకు తెలుసు, ఇంతవరకు ఎవరెవరితో మీ సహవాసం ఉందో మీకు తెలుసు. మీ బంధువుల మధ్యలో మీకు స్నేహం ఉండొచ్చు, మీ రక్త సంబంధుల మధ్యలో మీకు స్నేహం ఉండొచ్చు, మీ స్కూల్లో, కాలేజీలో, యూనివర్సిటీలో మీకు స్నేహాలు ఉండొచ్చు, మీ స్ట్రీట్లో, మీ వీధిలో కూడా కొంతమందితో మీకు స్నేహం ఉండొచ్చు. కానీ సమాధానం దొరకలా. సమాధానం అనేటువంటిది స్నేహితుల యుద్ధ నుండి రాదు, సమాధాన కర్త యుద్ధ నుండే రావాలి. ఈజ్ అ క్రియేటర్ ఆఫ్ పీస్. సమాధానకర్త అంటే సమాధానాన్ని సృష్టించేవాడు. ఆయనతో సహవాసం చేయండి. మనుషులతో సహవాసం చేస్తే మనుషులు ఏదుందో అదే ఇవ్వగలుగుతారు. స్నేహితులతో చేస్తే స్నేహితులకు ఏదుందో అదే ఇవ్వగలుగుతారు. కానీ యేసయ్యతో సహవాసం చేస్తే ఆయనలో ఉన్నదంతా మనకి ఇవ్వగలుగుతాడు. ఆయనలో ఏముంది? ఆయన సమాధానకర్త. ఆయన ఎవరు? ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్యాలు ఇవ్వగలడా? ఎస్. అద్భుతకరుడు, అద్భుతాలు చేయగలడా? బలవంతుడైన దేవుడు, బలం ఇవ్వగలడా? నిత్యుడగు తండ్రి. ఆయనతో సహవాసం చేస్తే నిత్యము నీకు తండ్రిగా నిన్ను ఆదరించి నీ చేపట్టుకుని నడిపిస్తాడు. ఓ తండ్రి తన బిడ్డను బలపరిచినట్టు, ఆ తండ్రి తన కుమారుడు ఎడల జాలి కలిగినట్టు, తండ్రి తన బిడ్డను క్షమించినట్టుగా, తండ్రి తన కుమారుడికి చక్కని పాఠాలు నేర్పినట్టుగా అద్భుతమైనటువంటి ఆదరణతో దేవుడిని నడిపిస్తాడు. నీకు పాఠాలు నేర్పిస్తాడు, నీకు బుద్ధిని నేర్పించి నేను బలపరిచి నడిపిస్తాడు. తల్లి బిడ్డను ఇక్కడ ఎత్తుకుంటుందట, ఇక్కడ చేతిలో సంకలో ఎత్తుకుంటుంది. తండ్రి బిడ్డను ఎక్కడ ఎత్తుకుంటాడు? భుజాల మీద ఎత్తుకొని. ఆయన తల కన్నా భుజం మీద బిడ్డను ఎత్తుకుంటే బిడ్డ తల ఎక్కడ ఉంటుంది? తండ్రి తల మీద ఉంటుంది. అప్పుడు ఆ బిడ్డ అడిగా అంటాను, నాన్న నువ్వు నన్ను ఎందుకు పైన ఎత్తుకుంటున్నావు? ఎందుకని నీ తల మీదకి ఎత్తుకుంటున్నావు? నీ భుజాల మీద నన్ను ఎందుకు ఎత్తుకుంటున్నావు అంటే, నా తల కన్నా నీ తల ఉండాలి, నాకన్నా నేను చూసే వాటికన్నా నువ్వు ఇంకా ఎక్కువ చూడాలి, నాకంటే నువ్వు గొప్పవాడు అవ్వాలి, నాకంటే నువ్వు ఉన్నతమైన వాడిగా ఉండాలి, నేను ఇంతవరకు తెలుసుకున్న జ్ఞానం కన్నా నీ జ్ఞానం ఇంకా ఎక్కువ అవ్వాలి, నువ్వు తెలివిలో, జ్ఞానములో, వివేకములో నాకు మించిన వాడు అవ్వాలి, తండ్రికి మించిన తనయుడు అవ్వాలని తండ్రి తన కుమారుని ఎత్తుకోవడమే కాకుండా అంత చూపిస్తాడంటే, ఈ లోకంలో అనేక విషయాలు ఉన్నాయి నాన్న, నువ్వు జాగ్రత్తగా ఉండు, నాకన్నా గొప్పవాడు అవ్వాలని ఆశపడతాడు. ఇక్కడ రెండు విషయాలు మనం గుర్తించాలి. దేవుడు తన బిడ్డలను బలపరచాలని ఆశపడుతున్నాడు, ఎస్. మరి యేసు ప్రభుతో సహవాసం చేస్తే నాకేమిస్తాడు అన్నప్పుడు మీరు ఆయన ఏమై ఉన్నారో తెలుసుకోండి. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త. ఇట్ గివ్స్ ఎ గుడ్ కౌన్సిలింగ్. ఈరోజు నీ జీవితంలో కొన్ని విషయాలకు నాకు మంచి ఐడియా ఉంటే బాగుండు, ఈ సమస్యను ఎలా జయించాలి, ఈ పరిస్థితులు ఎలా బయటికి రావాలి,
ఇంకా ముందుకు వెళ్ళడానికి నాకు మంచి ఆలోచనలు ఎందుకు రావట్లేదు అంటున్న వారికి ఈ ఉదయకాలం దేవుని యుద్ధ నుండి ప్రార్థిస్తున్న మీకు మంచి ఆలోచనలు ప్రభు దయచేయును గాక. మంచి ఆలోచనలు కావాలంటే ప్రార్థించండి. ప్రార్థించినప్పుడు ఒక డైరీ పెట్టుకోండి. దేవుని సన్నిధిలో ప్రార్థించి ఉదయకాలం కనిపెడుతూ వేడుకుంటున్నప్పుడు కొన్ని ఆలోచనలు ప్రభు ఇస్తాడు. వాటిని డైరీలో రాయండి, రాసి ఉంచండి. మళ్ళా ప్రార్థించండి. మళ్ళా సేమ్ అదే ఆలోచనలు వస్తున్నట్లయితే వాటిని రీకన్ఫర్మేషన్ అడగండి. ప్రభా ఇది కరెక్ట్ అని అంటావా? ఇది నా మనసు మాట్లాడిందా? నా ఊహలు మాట్లాడాయా? పరిస్థితుల్లో నుండి నేను తీసుకున్నానా? కొన్నిసార్లు మీ మనసు కూడా మాట్లాడుతుంది. దేవుని ఆత్మ మాట్లాడడం కన్నా మీ మనసు మాట్లాడే అవకాశం ఉంది. మీరు నిన్న రాత్రి వార్తలు చూసి పడుకున్నారనుకోండి, తెల్లారి మీ మనసు ఏం చేస్తుంది? నిన్న వార్తలు మాట్లాడి కొన్ని కలిపి మాట్లాడుతుంది మీతో. మనసు పరిసరాల్లో ఉన్నవన్నిటిని తీసుకుని వాటిని మీకు జ్ఞాపకం చేస్తుంది. ఒక స్పాంజ్ లాంటిది మనసు. నీ మనసును మంచి విషయాలతో నింపుకో. వాక్యము మంచిది, దాంతో నింపుకో. దేవునితో సహవాసం చేయాలని ఆలోచించు. స్పాంజ్ లాంటి నీ మనసును పరిసరాల మీద పెట్టకు. పరిస్థితుల మీద పెడితే అవి కలవరం చెందుతుంది. నీ మనసు చింత వేదనకు చెందే అవకాశం ఉంది. డిస్టర్బెన్స్కి గురవుతావు. నీ మీద నీకే విశ్వాసం లేకుండా పోతుంది. సో ఆయనతో సహవాసం చేయండి. ఆయనలో ఉన్నవి మనకు వస్తాయి. ట్యూబ్ లైట్ దగ్గర గోడ మీద ఉన్న బల్లి, దాని చర్మం ఎలా ఉంటుందో మీకు జ్ఞాపకం చేసుకోండి. అలాగే బండ మీద, అడవిలో కానీ ఫారెస్ట్లో కానీ చెట్ల మీద ఉన్న బల్లులను చూసారా? వాటి చర్మం ఎలా ఉంటుందంటే అది ఎక్కడ సంచరిస్తుందో ఆ బండ మీద ఉన్న ఇంచుమించు అదే కలర్ దాని చర్మం మీద ఉంటుంది. ఆ చెట్టు బెరడు ఎలా అయితే ఉంటుందో మచ్చలు మచ్చలుగా, దాని చర్మం మీద కూడా ఆ చెట్టు మీద ఉన్న బల్లి ఆ చర్మమే కలిగి ఉంటుంది. ఇంచుమించుగా అది అలా పిక్చర్ దాని మీదకి వచ్చేస్తుంది. రెండు బల్లులను ఒక దగ్గర పెడితే ఒకే జాతి, కానీ ఇది ఉన్నట్టు అది ఉండదు, అది ఉన్నట్టు ఇది ఉండదు. ఇది ఎవరితో సహవాసం చేసింది? వెలుగుతో సహవాసం చేస్తుంది. అది ఎవరితో సహవాసం చేస్తుంది? వెలుగు లేదు అక్కడ. సో అది ఎవరైతే సహవాసం చేస్తుందో దాని పిక్చర్ అలా దానిలోకి వచ్చేసింది. మనస్సు కూడా అంతే. మీరు కలత చెంది డిస్టర్బెన్స్గా ఉన్నటువంటి వాటి మీద మనసు పెడితే మీ మనసులోకి ఆ డిస్టర్బెన్స్ అంతా వచ్చేస్తుంది. జెరాక్స్ కాపీ అయిపోతుంది. అందుకే నువ్వు ఏమి ధ్యానిస్తున్నావో జాగ్రత్త. మీరు వేటి మీద మనసు పెడుతున్నారు? వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టకండి. దేవునితో సహవాసం చేయండి. ఫిలిప్పీ 4:8 చూద్దాం. వాటి మీద మీ మనసును ఉంచితే మీరు దీవించబడతారు. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినట్ల అవి ఏవి సత్యమైనవో వాటితో సహవాసం చేయండి. ఏవి మాన్యమైనవో వాటితో సహవాసం చేయండి. ఏవి న్యాయమైనవో వాటితో సహవాసం కలిగి ఉండండి. ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి. వాటిని ధ్యానించండి. ఏంటంటే మొదటిగా సత్యమైనవి, రెండవది మాన్యమైనవి, మూడవది న్యాయమైనవి, నాలుగవది పవిత్రమైనవి, ఐదవది రమ్యమైనవి, ఖ్యాతి గలవి. వాటి మీద ధ్యానం ఉంచుకోనండి. రమ్యమైన వాడు ఎవరు? దేవుడే. నీకు ఖ్యాతినిచ్చేది ఎవడు? దేవుడే. ఖ్యాతినిచ్చేవారు దేవుడే. పవిత్రతనిచ్చేవాడు దేవుడే. సత్యం ఎవరు? నేనే మార్గం, సత్యం, జీవుడు, యేసుక్రీస్తు ప్రభువారే. మాన్యమైనటువంటి అద్భుతమైన ఆలోచనలకు ఇచ్చేది ఎవరు? యేసయ్య నీకు ఇస్తాడు. మరి ఖ్యాతినిచ్చేవాడు ఆయనే. ఆయన మీదే మనసు పెట్టండి. ఈరోజు ఆయన వైపు చూస్తూ ప్రార్థిస్తూ ఆయనతో సహవాసం స్టార్ట్ చేయగానే నీ అంతరాత్మలో సహవాసం సమాధానం వస్తుందట. ఆయన సమాధానకర్త కనుక సమాధానం నీకు ఇస్తాడు. ఒక సమాధానమే కాకుండా ఏం చేస్తాడట? మేలు కలుగు చేస్తాడు. యూ విల్ గివ్ యూ పీస్ ఆఫ్ మైండ్ యూ విల్ హ్యావ్. ఎలా చేయగలం దేవునితో సహవాసం? ప్రార్థన ద్వారా. వెన్ యూ ఆర్ ప్రేయింగ్ టు గాడ్, యు ఆర్ హ్యావింగ్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్. దేవునితో నువ్వు సహవాసం చేస్తున్నావు. ఎవరు బైబిల్లో ఫ్రెండ్ అని పిలువబడ్డారు? అబ్రహాం. అతను దేవుని నమ్మిన కనుక అది అతనికి నీతిగా ఎంచబడిను. అతను దేవునికి స్నేహితుడని పిలువబడ్డాట. ఈరోజు మీ స్నేహితుడు ఎవరంటే యేసయ్య అని చెప్పగలిగే స్థితిలో మీరు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ఉండొచ్చు మామూలు స్నేహితులు, కానీ ప్రాణ స్నేహితుడు యేసునాథుడే. ప్రాణం ఇచ్చినవాడు. ఆయన చేపట్టుకుంటాను ప్రభా, నీతో సహవాసం చేస్తాను. ప్రతి విషయానికి ప్రార్థిస్తున్నావు అంటే నువ్వు దేవుని మీద ఆధారపడ్డావని అర్థం. షల్ వి ప్రే టు గాడ్. ప్రభా, నీతో సహవాసం చేస్తే సమాధానం కలుగుతున్నావు. నువ్వు మేలు చేయక మానడు నాయన. నువ్వు మేలు చేసే దేవుడు అయినావు. నా పట్ల ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి, అద్భుతమైన కార్యములు జరిగించండి ప్రభా. నీతో సహవాసం చేసే మంచి మనసు నాకు దయచేయండి. నీతో నడవాలి, నీవరే మారాలి ప్రభా. నీ కృప నాకు కావాలి, నీ అభిషేకం నాకు కావాలని గట్టిగా ప్రార్థిద్దాం. నీతో సహవాసం చేసిన ఏళ్ళ మేలు కలుగుతుందన్నావు ప్రభా. నీతో సహవాసం చేసే కృపనిచ్చినందుకు స్తోత్రం. ఈ ఉదయకాలం ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ప్రార్థిస్తున్న ప్రతి కుమారుని
కుమార్తెను, ప్రతి తల్లిని తండ్రిని దర్శించుము నాయన. కన్నీళ్లు తుడిచివేయవాడవు నీవే. నీతో సహవాసం చేసిన వారి గొప్ప సమాధానాన్ని వారికి దయచేయి. నువ్వు సమాధానకర్తవు తండ్రి. నీతో సహవాసం చేస్తుండగా, ఉదయకాలాలు లేచి ప్రార్థిస్తుండగా, నీ సన్నిధానంలో గడుపుతుండగా వారికి వారి కుటుంబాల్లోకి నీ గొప్ప సమాధానం వెళ్ళును గాక. ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈరోజు ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ప్రభు, ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి ఈ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోనైనా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ఆశ్చర్యకరుడా, నీతో సహవాసం చేస్తుండగా ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించబోతున్నారు మా తండ్రి. అద్భుత కార్యములు మీరు జరిగించబోతున్నారు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. లోకాన్ని జయించిన యేసు నా కాపరి, లోకాన్ని జయించిన యేసు నా కాపరి, నా చేయి విడువడు ఎడబాయడు, యేసుతో సహవాసం చేసెదనిప్పుడు. ఈ సమస్యలన్నీ యేసు తప్పక తొలగిస్తాడు. ఈ సమస్యలన్నీ యేసు తప్పక తొలగిస్తాడు. సజీవుడేసే నా రక్షణకర్త, సజీవుడేసే నా రక్షణకర్త. నేను చింతించను దేనిని గూర్చి, సమస్యలన్నీ యేసు తప్పక తొలగిస్తాడు. నీ సమస్యలన్నీ యేసు తప్పక తొలగిస్తాడు. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ కీప్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి వర్ధిల్ల చేయనుగాక. ద్వితీయోపదేశకాండం 31:8. Deuteronomy 31:8. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. ది లార్డ్ విల్ గో బిఫోర్ యూ అండ్ విల్ బీ విత్ యూ. దేవుడు మీ ముందుగా నడుస్తూ మీ మార్గములు సరళం చేసి ఆయన మీ జీవితాలను ఆశీర్వదించునుగాక. చిన్నలు పెద్దలు మీ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా ద షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మీ మీదకి రావాలని, మీరు ప్రతిరోజు ప్రతిదినం దేవునితో నడిచేవారుగా, హానోకు దేవునితో నడిచినట్టుగా దేవునితో నడిచే మార్గంలో ప్రభు మిమ్మల్ని బలపరిచి ఆయుర ఆరోగ్యములు యేసు నామములో అనుగ్రహించునుగాక. ఆమేన్. God bless you with this promise. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి యేసుక్రీస్తు నామములో ప్రభు మీకు తోడై ఉండాలని మా ప్రార్థన. ఆదికాండం 50:21, జెనసిస్ చాప్టర్ 50:21. నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను. I will provide for you and your children. I will provide for you and for your children. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. భార్యాభర్తలుగా ఆత్మీయతలో, వాక్యంలో, ప్రార్థనలో ముందుకు సాగండి. ప్రేమానురాగాలు కలిగి ఉండండి. భార్య భర్తకు లోబడాలి అన్న వాక్యానికి లోబడండి. భర్త భార్యను ప్రేమించాలి అన్న వాక్యానికి లోబడండి. మీ కుటుంబాలు ఈ వాగ్దానాలతో దీవించబడి వర్ధిల్లుగాక. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అలాగే ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప కూడా దేవుడు మీకు దయచేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వి విష్ యూ ఆల్ ది బెస్ట్.